బైబిల్లో ఒక సంఘటనని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకానొక సమయంలో దేవుని బిడ్డల్లో ఘోరమైన కరువు వచ్చింది. పావురపు రెట్ట, గాడిద తల కూడా దొరకని పరిస్థితులు. స్త్రీలు తమ బిడ్డలను తినిన దినాలలో ఎలీషా రేపటికి ఈ క్షామము పోయి గొప్ప సమృద్ధి కలుగుతుంది అని ప్రవచించాడు. రాజు ఎవరి చేతి మీద ఆనుకొనినో వాడు మొదలుకొని అందరూ నవ్వారు, ఎగతాళి చేశారైతే దేవుడు తన పని తాను చేశాడు. యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని సిరియనులకు వినబడినట్లు చేయగానే వారు భయపడి పారిపోయారు. ఇప్పటి పరిస్థితులు నీకు భయం పుట్టిస్తుంటే, యుద్ధం, కరువు, భయం నీకు భీతి కలుగ చేస్తే, మన దేవుడు మనల్ని రక్షించటానికి, పోషించటానికి సమర్థుడని జ్ఞాపకం చేసుకో. 2026లో బైబిల్ మారలేదు, వాక్యం మారలేదు, దేవుడు మారలేదు. ఆయన నీ పరిస్థితిని మార్చగల దేవుడు. అందుకు ఆయనకు రోజులక్కర్లేదు, నిమిషాలు చాలు. నమ్మిక మాత్రం ఉంచు.